నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. మారినటువంటి ప్రభుత్వం తరువాత పూర్తి స్థాయిలో కూడా పెట్టుబడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత 40,000కు పైగా వచ్చినటువంటి పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సమ్మిట్కు సంబంధించి ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చారు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దావోస్ సమ్మిట్లో భాగంగా తెలంగాణలో వివిధ దేశాలకు సంబంధించి వ్యాపారవేత్తలు 40,232 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. గతంలో సమ్మిట్ జరిగితే దాదాపుగా 20,000 కోట్లు వస్తే ఈసారి 40,000, దాదాపుగా అత్యధిక స్థాయిలో ఈసారి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఆదానితో కానీ మిగతా గ్రూపులకు సంబంధించి కూడా పూర్తిగా ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే దావోస్ పర్యటన వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది ఉన్నటువంటి నేతలు కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్షం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేటీఆర్ ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చెయ్యి కలుపుకున్నటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి చెయ్యి కలుపుకుంటున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎస్, దీనికి సంబంధించి మనతో డిబేట్తో పాల్గొన్నారు రామ్ శెట్టి నరేందర్ గారు, పిసిసి స్పోక్ పర్సన్. సో ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా సార్ ఎస్ చెప్పండి. అంటే నమస్తే అండి. ముందుగా ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే గతంలో ఎప్పుడు లేండి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అయిన దగ్గర నుంచి కూడా తనదైన శైలిలో విమర్శనాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి, గతంలో దొంగ అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఎలాగ వారితో కలిపి ఇన్ని ఒప్పందాలు చేసుకున్నారని ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. సో కానీ ఇక్కడ పూర్తిగా చూసుకుంటే వాళ్ళు చేసినటువంటి గత సమ్మిట్కి ఇప్పటికీ దాదాపుగా డబల్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ 20,000 ఉంటే 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. సో మీరు ప్రధానంగా ఏమంటారు? అంటే ఇది విమర్శలు ఏ విధంగా రాజకీయ విమర్శలుగా చూడొచ్చు అంటారా? ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఎక్కువగా పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకి ఎప్పుడు లేని అత్యధిక స్థాయిలో ఈసారి వచ్చాయి. సో మీరు ఏ విధంగా దాన్ని చూస్తారు? ఇప్పుడు వీళ్ళు అధికారం కోల్పోయారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ మెంటల్ అయ్యరా ఏంది అర్థమైతే లేదు. ఏమన్నా దవకాలను చూపెట్టుకుంటే మంచిగుంటుంది. వీళ్ళు విన్నావా, అధికారం పోయింది, వాళ్ళ నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నారు, ఏది పెడతారు. ఇప్పుడు కేటీఆర్ 10 సంవత్సరాలు దావుసుకుపోయింది. అది ప్రతి ఏడాది జరిగేది ఇది దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి పోతాడు. ఇక్కడ మొన్న ఎట్లనైతే రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు పోయిండు, వాళ్ళు పోవాలి. ఆయననే పోతాడు కానీ తండ్రి నేను ఉంటే పోలే. ఈయన మొత్తము 13,44,00,000 ఖర్చు పెట్టి వచ్చిండు. ఆయన ఇచ్చిన లెక్కనే ఇది. మరి నువ్వు దేనికి ఖర్చు పెట్టినావు అది శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? ఒకటి. రెండోది, నువ్వు ఏ కంపెనీలు తెచ్చినావు, ఏడాడ పెట్టిరు తెలంగాణలో, ఎంతమంది తెలంగాణ పిల్లలు కొలువులు ఎక్కిరు, అవి ఏవేవి కంపెనీల పేర్లు ఈయన చెప్తాడా? ఆయన పోయి ఆడ మాట్లాడి చేసి ఆడ ఒక స్పీచ్లో బొంద పెడతానే వరకు ఈయన సింగం వచ్చి దుంకులాడుతున్నాడు. ఈయన ఏదేదో మాట్లాడుతున్నాడు. నోటికి ఏదో కరెంటు బిల్లు సోనియా గాంధీకి పంపుర్రు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అందుకే వీళ్ళకు మెంటల్ అయ్యారు బాసీలు. ఏదైనా దవకాలో చూపెట్టుకుందే వీళ్ళు అధికారం కోల్పోవడంతోనే మళ్ళీ గట్టిగా అన్న ఇక్కడ నువ్వు అమెరికాలో ఏం పని చేస్తుండే అందరికీ తెలుసు కదా. మా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పిండు నువ్వు చిప్పలుగా అడుగుతుండే అని. ఏకదం గద్దెక్కే వరకు ఏమవుతుంది? ఈయన ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? ఈయన కానీ కవిత కానీ కేసీఆర్ ఉపన్యాసం ఇచ్చి పోరగాలని ఎగేస్తుండే. హరీష్ రావు ఇలా 4 పేరు మీద ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చూపెట్టమని చెప్పు, నేను ఎత్తికి ఒరిగించుకుంటా. ఏం లేవు ఉత్తగా ఆయన బీఫామ్ తీసుకొని ఎయిర్పోర్ట్లో దిగిండు, బీఫామ్ తీసుకొని పోయి నామినేషన్ వేసిండు. ఈయన సిరిసిల్లలో ఆడ పాపం ఒకడు మహేందర్ రెడ్డి అంటే కష్టపడి ఉండే ఆయన జరిపి ఈయనకి ఇచ్చిర్రు. ఈయన చేసింది ఏం లేదు. ఉద్యమంలో పెద్ద మాటలు మాట్లాడతాడు. ఉద్యమం వీళ్ళు ఏం చేసిరా వీళ్ళు? ఎస్, మనం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుంటే ఎంత పెట్టుబడులు రావడానికి అంటే ఎంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అని ఒక కోణం అయితే, ఇక్కడ విమర్శకు చెక్ పెట్టాను. గతంలో కేటీఆర్ నేను చాలా వరకు అక్కడే చదువుకున్నా, నాకు తెలిసిన కొలీగ్స్ నుంచి నేను చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చానని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈసారి ఇక్కడ తను భాష మీద చాలా వరకు కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంగ్లీష్ రాదని. కానీ పెట్టుబడుల వాల్యూ చూసుకుంటే మాత్రం ఇంతవరకు లేని స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. సో మీ యొక్క విశ్లేషణలో చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ కామెంట్స్ కానీ లేకపోతే హరీష్ రావు కామెంట్స్ కానీ పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ పెట్టుబడులు చూడకుండా కేవలం విమర్శలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజల నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే కీలకంగా ఉన్నటువంటి మిగతా బృందం కూడా ఉంది అని చెప్తారు. సో రేవంత్ రెడ్డి టీంలో ప్రధానంగా ఈ పెట్టుబడులు రావడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అనుకుంటారు? ఇప్పుడు ఈయన పోయిండు కదా, ఈయన తీసుకొచ్చినా అంటుండు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందే అన్నా ఏమేమి తెచ్చిండు అవి ముందుగా నువ్వు చూపెట్టు.
మన నువ్వు 10 సంవత్సరాలతో తింటున్నావు, ఈయన ఒక్కటేసారి పోయి అంతగానం తీసుకొచ్చిండంటే మళ్ళీ నీదేమైనా లోపం ఉండొచ్చా, అది ఏంది చెప్తారు. ఇప్పుడు మొన్న ఏమంటుండు, ఆడ పోయి అట్లా ఉపన్యాసం ఇచ్చిండు, తెలంగాణ ఇజ్జత్ తీసేసిండు, మా ఇజ్జత్ తీసేసిండు అని ఈయన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది బాసు ఓర్వక ఇదంతా అధికారం కోల్పోయింది, పిచ్చెక్కిన మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ విన్నారా. ఇప్పుడు గతంలో ఈయన తోడ మంది పెట్టుబడి పెట్టినట్టుగా ఈయన ఎన్నిట్లా పార్ట్నర్షిప్ ఉన్నాడు అవన్నీ దోలాడు తీస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు నువ్వు బయటకి పెట్టుబడి పెట్టించినావు, నీకు 10 ఎకరాలు ఇచ్చినావు, నువ్వేం చేస్తున్నావు వల్ల ఒక్కొక్క ఎకరము ఆన్కి ఈయనకి కిరాయిలకు ఇచ్చేసేస్తున్నావు. నెలకు 50,000 వేలు తీసుకుంటున్నావు, గవర్నమెంట్కి 15,000 కడుతున్నావు. దాని మీద కూడా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా, దాని మీద అన్ని ఆరాధీరి 10 ఏళ్ళ సంది ఏమేమి చేసి మీరు అన్న మాట ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నమాట స్టాండర్డ్ కాంగ్రెస్ పార్టీకి స్టాండర్డ్ తీసుకొని ఖచ్చితంగా అవన్నీ బయటకు తీస్తుందా? బరాబర్ తీస్తాం, ఎందుకు తీయం సార్. ఇప్పుడు తీస్తలేమా ఆ కార్ రేసులో బయటికి తీయలేదా? అన్నీ వెళ్తుంటే ఇట్లా దీన్ని ఇడిచేది లేదే లేదు, ఇక సమస్య లేదు. వీళ్ళు ఏమనుకోరు, మేమే మాదే నడుస్తుంది ఎలకాలం అనుకున్నారు వీళ్ళు. మన ఆయన జ్యోతిబాసు రికార్డు ఇరగొడుతున్నాను కేటీఆర్ అన్నాడు కదా, మరి ఏది మన ఇరగొట్టాడు. ప్రజల తీర్పు మాత్రం వ్యతిరేకంగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో ప్రజలు నమ్మారు, ఈసారి కాంగ్రెస్ పార్టీ నమ్మారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిందంటే నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు అనే దానికి అన్నిటికి ఒకటే ఒక ఆన్సర్ చెప్తా. ఈయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిండుగా. మొత్తం భారతదేశంలో 59, 56 అన్ని రీజనల్ పార్టీలు ఉన్నాయి. ప్రతి స్టేట్కు 2, 3. మళ్ళీ ఈయన దగ్గరికి ఓడెందుకు వస్తాడు అది చెప్పు. వీళ్ళు అబద్ధాల కోరు, వీళ్ళు లుటాంచుకున్న సంగతి అందరికీ తెలిసిపోయింది పార్టీలకు. ఇనవా ఒక్కడు వస్తాడు చేయగలుగుతాడు, అందరం కలిసి కొట్టాడదామని. ఇప్పుడు ఏమంటారు, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ తీసి మళ్ళీ టీఆర్ఎస్ పెడతామని. మీరు టీఆర్ఎస్ తీసినప్పుడే తెలంగాణకు మీకు రక్త సంబంధం ఖతమైపోయింది. టీఆర్ఎస్ని పెట్టి దోసుకున్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పెట్టిగా దేశం మీద పడరు. ఆ ఆలోచన ఇల్లదంతా. ఇంకో మాట కూడా మర్యాద లేదు ఇల్లది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి 100 ఫీట్లు బొంద పెడతాన దావస్లో ఏదో మీటింగ్లో చెప్పింది. ఇక దాన్ని పట్టుకొని అంతా రాతాంగం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చిన్న మాట, కేసీఆర్ ఉద్యమంలో ఏమన్నాడు, కాంగ్రెస్ 3 ఫీట్లు బొంద పెడతా, ఈ ప్లదంతా సౌటగాళ్ళు రండగాళ్ళు అన్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏమన్నావు, నువ్వు పీకనికి వచ్చినాడు అసెంబ్లీకి ఉన్నాడు. మొదటి సెషన్లో వచ్చినటువంటి అన్నాడా. తర్వాత మోదీని అవలగాడు నడిపోస్తలేదు అన్నావు. కరోనా వైరస్ ఏమన్నావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రండగాడు అన్నాడు కదా ఈయన. కేటీఆర్ ఏమన్నాడు, తండ్రి ఇట్లా అన్నాడు. కేటీఆర్ ఏమన్నాడు, వాళ్ళని ఎవరినబ్బా ఈయనని ఈయన మోదీ ఈడి గోదీ అని ఈయన అన్నాడు. రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. అంటే మీ తండ్రి కొడుకు ఎవరిని పడితే అని ప్రధానిని తిడతారు, కేంద్ర మంత్రిని తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, పీసీసీని తిడతారు. మీరు తిట్టిదేమో అది కరెక్ట్, మేము అనే వరకు మీకు సిగాలు వస్తున్నాయి. 100 ఫీట్లు బరాబర్ బొంద పెడతాం, నువ్వు మమ్మల్ని ఎట్లానో 3 ఫీట్లు పెడతాం. మళ్ళీ లేచి వచ్చినాం కదా, అధికారంలోకి వచ్చినాం కదా, మళ్ళీ మీ సంగతి ఏంది గజ్జపూరి. ఇంకొక విమర్శ కూడా చేస్తున్నారు, ఆదానితో 4 ప్రాజెక్టులు డీల్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆదానిని తిట్టి మోదీకి కొమ్ము కాస్తున్నారు 2 పార్టీలు ఒకటి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో విమర్శించి దొంగని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు ఎలా చేతులు కలిపి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారనే కోణాన్ని వాళ్ళు లేవనెత్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్, ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కేంద్ర ప్రధానమంత్రికి చెప్పుకుంటారు. సరే, బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని అక్కడ యువతలో ఏ పార్టీ ఉండని పోయి ఎందుకు పోతారంటే మన రాష్ట్రానికి ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కు ట్యాక్స్ పోతుంది కదా. పోయిసారిగా మా రాష్ట్రం పరిస్థితి ఇది ఉంది, ఇట్లున్నది, మాకు ఇంత బడ్జెట్ ఇరి మీరు అని చెప్పి పోయినాం. కేసీఆర్ ఎప్పుడన్నా పోయి నరేంద్ర మోదీని కలిసి ఇవన్నీ చెప్పిండా ఒకటి. ఈయన పోయి రేవంత్ రెడ్డి వాస్తవాలన్నీ చెప్పిండు, ఇలా దొంగవారం కూడా చెప్పిండు. కాళేశ్వరం బట్టి ఇక వీళ్ళు ఏడాది ఏమేమి చేసినా అన్నీ చెప్పారు. మొత్తం రాష్ట్రంని నాశనం చేసి కూర్చున్నారు. గింత అప్పులు అయినాయి, గింత వీడు అయినాయి అంటే ఆయన ఈ జనవరి ఎండింగ్ల వరకు నేను చేసత్తి అని చెప్పిండు. నిర్మలా సీతారామన్ని పోయి కలిసారు. రేవంత్ రెడ్డి ఒక్కడే పోలే, బట్టి విక్రమార్క పోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, వీళ్ళందరూ పోయి మాట్లాడిర్రు. ఆ సమయంలో అదాని కూడా కలిసి అరే నేను పెడతా పెట్టుబడి ఆడ చేస్తా బిజినెస్, మీ పిల్లల కొల్లులు దొరికితే తెలంగాణలో చాలా సంతోషం అన్నమాట.
ఇప్పుడు బయట దేశాలకేం బతిలాడు పట్టుకొచ్చి బదులు మన దేశం కూడా పెడతాంటే సరే అన్నాడు. ఎస్ ఇక్కడ మీరు పాయింట్ మన దేశానికి సంబంధించి అంటే మేము అదానికి సపోర్ట్ చేస్తుంది బీజేపీ అదాన్ని పెంచి పోషిస్తుంది, తప్పుల నుంచి ఆయన చేసినటువంటి అన్నింటిలో కూడా కాపాడుతుందని విమర్శించిన వ్యక్తితో ఎలా సంబంధం పెట్టుకుంటారని ప్రధానంగా లేవనెత్తున్నటువంటి ప్రశ్న. సో అది అంటే దేశ సంపద, దేశంలో అంటే మన వ్యక్తి రాజకీయ కోణంగా చూడాలన్నా, రాష్ట్ర అభివృద్ధి కోణంగా చూడాలన్నా, ఎస్ అంతేనే కదా. ఇప్పుడు రాజకీయంగా కోణంగా చూస్తే విరోధం అన్నట్టే, అభివృద్ధి కోణంగా చూస్తే ఎవరైతే మన తెలంగాణ పిల్లలకు నిరుద్యోగం అనేది దూరం అవుతాయి కదా. గా ఆలోచన చేసినాం మేము. మళ్ళీ ఈయన అట్టెట్లా అంటాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అన్న మాట, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ సీఎం ఆయన పడిపోయిన తర్వాత కూడా చూసి పరామర్శించడం కానీ, తర్వాత ఆయన హుందాగా వ్యవహరించి ఆయన పలకరించిన తర్వాత చేస్తున్నటువంటి మాటల సంబంధించి కానీ ఎక్కడికో విమర్శలు చేసినట్లేదు. అంటే ఎన్నికల తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు వెళ్తుంది అనేది పాయింట్, అంతే అంటారా? బరాబర్ అభివృద్ధి వైపు వెళ్తుంది. శ్వాసప్పుడు ఇట్లా చెప్పాలి, మొత్తం అప్పుల పాలు చేసి కూర్చున్నాడు. మీకే అన్ని తెలుసు. 5.5 లక్షలు ఏం దీన్ని అంటారన్న? ఈయన ఇప్పుడు ఈయనక అరవింద్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ కార్ రేసులల్లా ఫోన్ మీద చెప్పినట్ట 55 కోట్లు ఇచ్చి ఆడవచ్చు జైలు పోతాడు. అప్పుడు జగన్ అప్పుడు శ్రీలక్ష్మి పోయిందా, ఇప్పుడు పోతాడు. ఇక ఆ కుల్లర్ రాసేసి నోట్ రాసి పంపించండి చీఫ్ సెక్రటరీ. నాకేం తెలుసు, ఆయన ఫోన్లో చెప్తే నేను వేసిన అన్నాడు. కేటీఆర్ కూడా పోతాడు. ఏదైనా డిసిషన్ తీసుకుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టు. ఏ క్యాబినెట్ మీటింగ్ అయినా కానీ అన్న ఆడ మినిట్స్ బుక్ ఉంటుంది. ఆడ ఏమేమి రాసిర్రు అనేది తీర్మానం రాయాలి, రాసి అందరు మంత్రులు సైన్లు పెట్టాలి. మినిట్స్ బుక్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఫోన్ మీద చెప్పినావు, పైసలు వేపించినావు. ఎవనయ్యా జాగిర్రా నాయన? దేశంని నాశనం పట్టించి కూర్చున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ పోతుంది, ఏంది బిచ్చం గతి చేస్తట్టు అనిపించింది. ఇప్పుడు న్యాయమైంది. ఇంకా ఏమంటాడు ఆయన, నేను 32 ఛానళ్ళు యూట్యూబ్లో పెట్టేడుతుండే, 32 హాస్పిటళ్లకు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినా కానీ ఛానళ్ళు పెట్టేడుతుండేనట. ఇలా వాళ్ళకి లేవా? ఇప్పటికీ ఉన్నాయి కదా వాళ్ళకు. ఎస్ 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 మనతో డిబేట్లో జాయిన్ అవబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ చేస్తున్నటువంటి రామ్ శెట్టి నరేంద్ర గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ విమర్శలు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి కూడా లేదు. చాలా వరకు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పెట్టుబడులు అనేవి అభివృద్ధికి సూచకంగా వెళుతున్నటువంటి పరిస్థితులు తప్ప ఎక్కడ కూడా విమర్శలకు తావిచ్చేలా లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరేమంటారు? ముందుగా అందరికీ నమస్కారం. రాజకీయ ఆరోపణలు ఎప్పుడు కూడా చేస్తలేరండి ఎవరైతే కేటీఆర్ గారు హరీష్ గారు కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 50 రోజులు మాత్రమే పూర్తయింది. 50 రోజులలో నీ పనితనం ఏ గొప్పతనం చూసి వారు పెట్టుబడి పెట్టిరండి? గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిన దాన్ని బట్టి అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చిన తప్పితే ఇక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు గొప్పతనం చూసో, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చూసో పెట్టుబడి రాలేదు. అక్కడ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడ సరళీకృతమైనటువంటి విధానాలు ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి, పెట్టుబడులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దారు. కాబట్టి ఎవరైతే వెస్టర్న్ కంపెనీస్ ఇక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించిన సదుపాయాలకు అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి పెట్టుబడులు ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంతే తప్పితే ముఖ్యమంత్రి రేవంత్ గారు ముఖ్యమంత్రి అయి 50 రోజుల్లోనే తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దరని పెట్టుబడులు వచ్చినాయి ఏమన్నా? దీన్ని బట్టి ఆలోచన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చౌకబారు మాటలు మాట్లాడి బంద్ చేయాలి. ఫస్ట్ వాస్తవాలు గ్రహించి మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు హైదరాబాద్ పట్టణాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, ఎవరు వచ్చినాయంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చూసి పెట్టుబడులు పెట్టడానికే ముందరకు వచ్చిన వాళ్ళు. నువ్వు 50 సంవత్సరాల్లో ఒక్క ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ నేసినావు. ఈ 50 రోజులలో ఏమభివృద్ధి, తెలంగాణ ప్రాంతాన్ని ఏమభివృద్ధి చేసావు నువ్వు? కేవలం జోలి చెప్పడం తప్పితే, మాటలు చెప్పడం తప్పితే ఇవన్నీ మాటలు బంద్ చేయాలి కాంగ్రెస్ నాయకులు. గడిచిన అభివృద్ధి చూసే ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. రాష్ట్రం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం. మేము చిన్న నెంబర్ తోటి ఈ రోజు అధికారం కోల్పోయిన తప్పితే దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ రోజు బీఆర్ఎస్ వైపు ఉన్న ప్రజలందరూ కూడా, ఎందుకంటే అక్కడ మొత్తం అభివృద్ధి కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ఇటువంటి మాటలు బంద్ చేయాలి. ఇందులో రాజకీయ ఉద్దేశంతో విమర్శలు కాదు. పోయిన సంవత్సరం కేటీఆర్ గారు 19,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు అక్కడ. మీరు చెప్తా ఉన్నారు ఇది 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని మీరు అంటున్నారు. ఎంత డిఫరెన్స్ అంటే దానికి దీనికి డబల్ మాత్రమే అయింది మీరు తెచ్చింది. మరి పోయింది గడిచింది కలుపుకొని చెప్తున్నట్టున్నారు మీరు 40,000 కోట్ల పెట్టుబడులని.
ఇది సత్యదూరం. ఇది ఏం పెట్టుబడులు వచ్చినా మీరు ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ రోజు మాట్లాడండి. మీరు మాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసి వచ్చినాయని ఈ రోజు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎస్ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగుదాం. మీ కామెంట్కి ఏవైతే ఉందో దానికి సంబంధించి రిప్లై ఇస్తారు నరేంద్ర గారు. ఎస్ చెప్పండి. అంటే 50 రోజుల్లో ఒక్క ప్రారంభోత్సవం కూడా చేయలేదు. గడిచిన 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మూలంగానే ఈ పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసిండు, పెట్టుబడి వచ్చినాయి అంటుండు. ఇప్పుడు మేము గవర్నమెంట్లోకి వచ్చినాము 50 రోజులే, మాకు డబల్ ఎందుకు వచ్చినాయి? ఆడ ఆయనకు 19,000 కోట్లు వచ్చాయి, మాకు 40,000 కోట్లు ఇట్లా వచ్చినాయి. అంతేనే మా అభివృద్ధి చూసి వచ్చిందన్న మీకు కూడా. మళ్ళీ ఆయన గాంధీ కబుర్లు భవన్ చెప్పొద్దు అంటుండు. కబుర్లు వినండి, చెప్పేది వాస్తవం వినండి, చెప్తున్నాం మేము. ఆయనకన్నా మాకు డబ్బులు వచ్చినాయి కదా, ఇంకా మేము కంప్లీట్ కూడా కాలేదు. వినండి అవి ఇవి కలిపి చెప్తున్నారేమో లెక్కలు మొత్తం. అంటే గతంలో చూసుకోమని చెప్పు, చూసుకోమని చెప్పు. పోనీ మన కేటీఆర్ చేసిన 50 ఫ్యాక్టరీ పెట్టిండు, ఫ్యాక్టరీల పేర్లతో సహా చెప్తారా? ఎంతమంది పిల్లలు కొలువులు ఎక్కిరి చెప్తారా? ఎన్ని వేల పెట్టుబడి వచ్చింది చెప్తారా? ఎవరికి ఎంత జాగా కేటాయించిర్రు చెప్తారా? చెప్పమని. ఎస్ రామ్మోహన్ గారు చెప్తాను. నిమిషం ఎస్ నరేంద్ర గారు అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఎంతెంత కంపెనీలకి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ఎంతవరకు పెట్టుబడులు పెట్టిన పూర్తిగా డీటెయిల్స్ చెప్తారని అడుగుతున్నారు నరేంద్ర గారు. ఏం చెప్తారు? నరేంద్ర అన్న, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెవలప్మెంట్ చూసి వాస్తవానికి నిధులు వచ్చినాయి. గాంధీ భవన్ చూసో రేవంత్ రెడ్డి గారి ఇంటికో రాలే పెట్టుబడులు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది కాబట్టే ఈ యొక్క పెట్టుబడులు వచ్చినాయి. ఈ రోజు నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను పెట్టినా, ఆ రోజు కేటీఆర్ గారు పోయినప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి కదా పెట్టుబడులు. అదే చెప్తున్నా వినండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు జమ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు కొంచెం ఎక్కువ మంది జమ అయి ఒప్పుకున్నట్టున్నారు. కానీ గాంధీ భవన్ కో లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఒక పెట్టుబడి రాలేదు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. 10 సంవత్సరాలు రాష్ట్రానికే వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా వస్తాయంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు, ఒక విధి విధానాలు, ప్రసరించిన పద్ధతులు ఈ రోజు పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. అంతే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఇన్లేమి గమనించుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 3 ఏళ్లలో కూడా ఇంతవరకు గడిచిన 3 ఏళ్లలో కూడా రానటువంటి ఎక్కువ శాతం ఎక్కువ సంఖ్యలో ఈసారి పెట్టుబడులు వచ్చాయి మనకి. సో ఆ పాయింట్ ఏ విధంగా చెప్పొచ్చు అంటారు మీరు? ఏముంటది, కేటీఆర్ గారు పోయినప్పుడు పరిస్థితి, అందుబాటులో ఇండస్ట్రీస్ వారు నిర్ణయాలు తీసుకున్న జాప్యం కావచ్చు, లేదా ఎక్కువ మంది ఆ మీటింగ్ కి రాలేకపోవచ్చు, ఈ రోజు హాజరు కావచ్చు. వాళ్ళందరూ కూడా నెంబర్ ఇంపార్టెంట్ కాదన్న, ఎంతమంది వచ్చిర్రు, ఆ రోజు ఎంతమంది, ఈ రోజు ఎంతమంది, రేషియో ఉంటది కదా. ఆ రోజు 100 మంది పారిశ్రామికవేత్తలు ఆ సమావేశంలో పాల్గొంటే ఎంతమంది పెట్టుబడులు పెట్టి అంగీకరించారు, ఈ రోజు ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది అంగీకరించారు, అది కూడా చూడాలి కదా, రేషియో చూడాలి కదా. కాబట్టి ఏదైనా స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మేమేమి కట్టగింపుగా చూస్తలేము. తప్పకుండా తెలంగాణ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలి, భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి పోవాలని కోరుకుంటాం మేము. అంతేగాని రాజకీయ ఆరోపణ ఏం చేస్తలేము. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా ఉండి అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శించి వేలాది కంపెనీలు ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైదరాబాద్ లో డెవలప్ చేసినట్ల, దాన్ని మీరు కాదంటే మీరు కాంగ్రెస్ ఇంకో పాయింట్ చెప్పింది మెచ్చుకోండి. ఇంకోటి అంటే కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే శ్రీధర్ బాబు వీళ్ళ చూసి కాదు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఇచ్చారంటున్నారు. సో అదే పాయింట్ మీద ఉంటారు మీరు? ఏమన్నా ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇక్కడ అభివృద్ధి తెలంగాణ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి మాత్రమే ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, రేవంత్ రెడ్డిని చూసి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గాన్ని చూసి కానీ రాలేదు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే స్టాండ్ మీద ఉంటారా? 100% తెలంగాణ అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు డెవలప్ చేసిరు కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వచ్చినాయి. గడిచిన 10 ఏళ్లలో 1,60,000 కొలువులు ఇచ్చినాం మేము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,60,000 కొలువులు ఇవ్వడం. ఇదే పాయింట్ మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి నరేంద్ర గారిని ఒకసారి సంప్రదిద్దాం. చెప్పండి, అదంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని చూసి లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి మంత్రి బృందాన్ని వచ్చినాయి పెట్టుబడులు కావు, కేవలం గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వల్లే వచ్చాయి. సో దానికి మీరు ఏం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే దాని మధ్య స్టాండ్ మీద ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏం డెవలప్ చేసారు అనేది చెప్పాలి ఒకటి. రెండోది, మొత్తం భారతదేశంలోనే హైదరాబాద్ అనేది చాలా సేఫ్ సైడ్ స్టేట్. ఇది నువ్వు చరిత్ర లేపి చూసుకో. అప్పట్లో ఇందిరాగాంధీ
మొత్తం డిఫెన్స్ మిలిటరీని తెచ్చి అంతా ఇక్కడ పెట్టింది. నువ్వు ఎక్కడన్నా చూసుకో, డిఆర్డీఏలుగా డిఆర్ఎంఏలు గారు డిఫెన్స్ మిలిటరీ ఆర్టరీ సెక్షన్ అవి, మళ్ళా తర్వాత బిహెచ్ఎల్ హెచ్ఏఎల్ హెచ్సిఎల్ ఐడిఎల్ ఐడిపిఎల్ ఇవన్నీ మేము తెచ్చినాయి. ఈడ సేఫ్ సైడ్ అని అందరు తెచ్చి ఈడ పెట్టుబడి పెడతారు. ఆంధ్రాకి ఇవ్వడు వాన పడితే నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంది ఆడ. ఈడ సేఫ్ సైడ్ అని ఈడ తెచ్చి పెడతారు. విన్నారా? ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. వాళ్ళకి తెలిసేమో తెలియక మాట్లాడుతురేమో కానీ ఇది మొత్తం తెలంగాణనే సేఫ్ సైడ్ గడ్డ. ఇది నువ్వు చరిత్ర లేపి చూసుకోమని. రామ్మోహన్ గారు, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 50 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి వల్ల మాత్రమే జరిగినటువంటి ఇక్కడ హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో ఫెసిలిటీస్ సంబంధించి మాత్రమే పెట్టుబడులు రావడానికి కారణమైంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి వల్ల మాత్రమే ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం కూడా చేయగలిగింది. దాని ద్వారానే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు కూడా బాగున్నాయి తెలంగాణ ప్రజలు చెప్పిన వారు చెప్పకముందుకు చెప్పింది. నేనేమంటున్నా, నాయకులు కానీ పెద్దలు కానీ ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఇందిరాగాంధీ పేరు? ఇంకా గడిచిపోయిన చరిత్ర ఎన్నిసార్లు చెప్పుకుంటే ఒకటే పేరు, ఇందిరాగాంధీ ఒకటే పేరు చెప్పేది. మీరు తెలంగాణ ప్రాంతం గుడిసెలేసుకొని కూర్చోరు కదనే. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, రోడ్లు ఉండాలి, సిటీ పెరగాలి, విద్యుత్ అందుబాటులో ఉండాలి, కంపెనీలు పెట్టుకోవడానికి విధి విధానాలు అందుబాటులో ఉండాలి. సింగిల్ విండో కౌంటర్ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఒక ఇండస్ట్రీస్ ని ఎక్కడ పోకుండా వాళ్లకు అన్ని వసతులు సమకూర్చి అనుమతులు త్వరితగతిన ఇచ్చి టీ పాస్ పెట్టి ఇమ్మీడియట్ గా అనుమతులు ఇచ్చారు. కాబట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇక్కడ లక్షల చదరపు అడుగుల ఆఫీసు కన్స్ట్రక్షన్స్ అయినాయి ఇక్కడ హైదరాబాద్ లో. ఒకసారి గచ్చిబౌలి అటువైపు వెళ్ళి చూడండి మీరు, ఎంత నగరీకరణ ఎంత పెరిగిందో. హైదరాబాద్ చూడండి మీరు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గచ్చిబౌలి అవన్నీ డెవలప్మెంట్ చేశారు. వచ్చినాయి. కేశవరావే రాజీవ్ గాంధీ టెక్నాలజీ చైర్మన్ ఉండే ఈ కంప్యూటర్ తెచ్చిండి. ఆయన ఫస్ట్ రైల్వేలో ఇంట్రడక్షన్ చేసిండు, తర్వాత బెంకులలో, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఒక నిమిషం, మళ్ళీ మనం కంటిన్యూ చేశాక మనం మాట్లాడదాం. రామ్మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి. నేనేం చెప్తున్నా, రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చేసిర్రు, మరి రాజకీయం ఏం చేసిర్రు? వారిని ఎందుకు కూడా కొట్టిర్రు? ప్రజలు మంచి చేస్తే మిమ్మల్ని పెడుతురు కదా. 10 సంవత్సరాలు జరిగింది. ఒక్క నిమిషం అన్న, రాజశేఖర రెడ్డి గారు చేసింది, కేసీఆర్ గారు చేసిన పేరు చేయండి. మీరు హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది మీకు? అక్కడ బల్దియాలో ఉంటది, ఎన్ని నూతన భవనాలు కట్టబడినాయి, ఎన్ని లక్షల చదరపడుగులు కంపెనీలకు అందుబాటులో. కేసీఆర్ గారు చేసి వానబడితే ఇల్లు మునిగిపోతున్నాయి, టీవీలు ఖరాబ్ అవుతున్నాయి, గ్యాస్ పొయ్యిలు కొట్టుకుపోతున్నాయి. హైదరాబాద్ ఏం డెవలప్ చేసిర్రు? మీ పుణ్యమే. మీరు కట్టిరా హైదరాబాద్? మీరు చేసిరా డెవలప్మెంట్? అన్ని పార్కులు మేము కట్టినాం. ఏం చేసిరండి మీరు? వినండి, బడుగు బలహీన వర్గాలకు మోసం చేసి క్యాస్ట్ ఫీలింగ్ చేయకుండా డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నప్పుడు డెవలప్మెంట్ మీద మాట్లాడు. బడుగు బడిగిన వర్గం అంటే నేను కూడా ఒక బీసీ నాయకుడిని. కేవలం పెట్టుబడుల గురించి మాట్లాడదాం. ఎస్, కంటిన్యూ చేయండి రామ్మోహన్ గారు. నేను మీరు బీసీ నాయకుడు ఓసీ నాయకుడు చెప్తలేదు. నేను ఏమంటున్నా, గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి సూచిక చాలా పైకి వెళ్ళింది తెలంగాణ రాష్ట్రం. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన మీరు ఒప్పుకోండి. మీరు పెట్టుబడులు తెలంగాణకు వస్తే మేము వద్దటలేము, మేము స్వాగతిస్తున్నాం. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, మేము కాదంటలేము. మేము కూడా 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఐటీ కంపెనీలు తీసుకొచ్చినాం, ప్రైవేట్ సెక్టర్ లో అద్భుతమైనటువంటి ఉద్యోగ కల్పన చేసినాం, తెలంగాణకు 24 గంటలు విద్యుత్ ఇచ్చినాం. ఇవన్నీ చేసినాం, అభివృద్ధి చేసినాం. కాబట్టి పలు కంపెనీలు వచ్చినాయి. హైదరాబాద్ ఈరోజు సుందరంగా తయారైంది. ఐటీ ఇంతకుముందు బెంగళూరు ఉంటుంది అందుబాటులో టాప్ లో, ఈరోజు హైదరాబాద్ ఉంది. దీనికి కారణం ఎవరండి? ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా తీసుకురాండి. గడిచిన కేటీఆర్ గారు 6 నెలల క్రితం బయటకు వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు ఉన్నాయి, అవి ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలు మళ్ళీ చూపిస్తున్నట్టున్నారు మీరు. మేము డబల్ చేసినాం అంటే ఇప్పుడు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయరు ఆదుర్రి. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ఇప్పుడు కేటీఆర్ పోయిన ఖర్చు 13,46,00,000 పెట్టిండు. 13,46,00,000 దేనికి ఖర్చు పెట్టిండు? ఈయన ప్లేన్ల ఖర్చు ఎంత, తిండి ఖర్చు ఎంత, కోట్ కుట్టించుకున్న ఖర్చు ఎంత, హోటల్లో దిగిన ఖర్చు ఎంత? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. 13,44,00,000 ఎందుకు ఖర్చు అనేది చెప్పుర్రి.
రామ్మోహన్ గారు మాట్లాడి మీరు శ్వేతపత్రం విడుదల చేపిస్తారా? చేయరి. ఏ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎంతమంది పిల్లలు కొలువెక్కురు, లిస్ట్ తీరి చెప్పుర్రి మాకు. ఎస్ సార్, ఒక నిమిషం చెప్పండి రామ్మోహన్ గారు, శ్వేతపత్రం విడుదల చేయమన్నారు, చేస్తారా పార్టీతో మాట్లాడి? అన్న ఒక్క నిమిషం, కళ్ళ ముందు కనిపించే దాన్ని మళ్ళీ కాగితాలు పెట్టదే ఉంటది. చూసుకోండి అభివృద్ధి, హైదరాబాద్ నగరం తిరగండి ఒకసారి మీరు. అటువంటి ఇండస్ట్రీ ఆఫ్ ఎట్లా అయిపోయింది చూడండి. ఈ రోజు పడవకు ఇటు చేసాం, తూర్పు కూడా వెళ్తుంది, ముంగల్కి ఇటువైపు కూడా అయింది. తూర్పు దిక్కు కూడా హైదరాబాద్ అభివృద్ధి చేయాలని చెప్పి కేటీఆర్ పిలిపివ్వడం జరిగింది. కొన్ని కంపెనీలు, టాటా కంపెనీ అటువంటి కంపెనీలు ఇటువైపు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీస్ అభివృద్ధి అయినాయి, ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందింది. కేటీఆర్ గారు అద్భుతమైన కృషి చేసిర్రు, వేల కంపెనీలు తీసుకొచ్చారు ఇక్కడికి. బయట నుంచి వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ హైదరాబాద్ లో పర్యటించి 50 ఏళ్ళు మేము కూడా చేసినాం. మేము చేసి చెప్తున్నా కదా, బిహెచ్ఎల్ తెచ్చినాం, అగ్రికల్చర్ తెచ్చినాము, ఐడియల్ తెచ్చినాం, ఐడియాపీఎల్ ఒకటి మనకి టాపిక్ ఒకటి అంటే గత ప్రభుత్వం కాదు, ఇక్కడ ఒక క్లియర్ మ్యాండేట్ కూడా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు చూసుకుంటే ఎక్కడ కూడా మనకి హైదరాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ రానటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా సీట్లు రాని పరిస్థితి. అంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వారికి సంబంధించిన వర్గం చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్ డెవలప్ జరిగింది బీఆర్ఎస్ పార్టీతో, అందుకే పూర్తిగా ప్రజలు మాతోనే ఉన్నారని చెప్తున్నారు. సో దానికి అది కూడా కారణం అనుకోవచ్చు మీరు దానికి. ఇప్పుడు ఈయన హైదరాబాద్ గురించి మాట్లాడితే నేను హైదరాబాద్ గురించి కూడా జవాబిస్తా. ఎస్, అంటే ఇందాక మనం మాట్లాడుతున్న టాపిక్ లో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకూలంగా ఉంది, పెట్టుబడులు ఎక్కువ వచ్చాయని మాట్లాడుతున్నాం. 4 ట్రయాంగిల్ ఎలక్షన్ ఇది హైదరాబాద్ లో. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం 4 ట్రయాంగిల్ ఎలక్షన్ లా ఎవరికి సరైన మెజార్టీ రాలేకపోయి ఇదైంది. వాళ్ళు ఏమంటారు, కేటీఆర్ మేము స్లైట్ ఓటతో 9 మంది క్యాండిడేట్లు పోయారు అంటారు. మేము కూడా స్లైట్ ఓటతో 15 మంది పోయినాం. ఆ 15 మా దాంట్లో కలిస్తే మాకు 80 అవుతుండే కదా, మాకు కూడా అవుతుండే కదా. మామూలు కూడా లైట్ ఓట్లతోనే పోయారు. వీళ్ళు హైదరాబాద్కి ఏం డెవలప్ చేసారు? వాన పడితే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, చూస్తురుగా, కార్లు పోయి పడవలు అవుతున్నాయి. ఏం చేసారు? ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు చేస్తారు, సాయంత్రం దోమలే ఉన్నాయి ఆడ. చెప్పండి రామ్మోహన్ గారు. గచ్చిబౌలి మీరు డెవలప్ చేసింది రాదు బాయ్ సాబ్. మీ దాంట్లో ఉన్న కేశవరావు అని అడుగు. మీ దాంట్లో టీఆర్ఎస్ లో ఉన్న కేశవరావు రాజీవ్ గాంధీ టెక్నాలజీ చైర్మన్ ఉండే. అది రాజీవ్ గాంధీ పుణ్యం ఈ రోజు గచ్చిబౌలిలు అవన్నీ పడ్డాయంటే. నీకు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావో ఒకసారి కేటీఆర్ ని అనుకో. ఆరు మీరు ఎన్ని కంపెనీలు పెట్టిరు, ఎంతమంది కొలువెక్కిరు, ఈ 13 కోట్ల ఖర్చు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయర్రి. అప్పుడు మేము బరాబర్ దాన్ని ఒప్పుకుంటాం. మేము రామ్మోహన్ గారు అచ్చా మేము పోయి వచ్చినాం. మీరు అందరు ఎందుకు టైం మాట్లాడుతుండ్రు? కేటీఆర్ గజ్జపుర్రి ఎందుకు అట్లా గర్రం అవుతున్నాడు ఆయన? అరే చాలా మంచిగా చేసిరు భయ్, మీరు తెచ్చింది చాలా సంతోషం, తెలంగాణ పిల్లలకు కొలువొస్తున్నాయని సంతోషపడాలి. కానీ ఆయన ఆ విధంగా మాట్లాడుతుందంటే మాకు అర్థమైపోయింది ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసిర్రు. ఎస్ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి, కేవలం ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నారు, కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో మీరేమంటారు? ఒక రైట్ మనకి లైన్ కట్ అయినట్టుంది. ఎస్ సార్ నరేంద్ర గారు, అంటే ఇంకోటి మనం మాట్లాడుతూ ఆయన కూడా చెప్తుంది గత ప్రభుత్వం కేవలం ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి, అంటే మేము చేసినటువంటి అభివృద్ధి మూలంగానే ఇన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ డబుల్ వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి గతంలో 20,000 కోట్లు వస్తే 40,000 పైచీలకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ బ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళు పోయే ముందు ఏమైనా మంచిగా ఆర్గనైజ్ చేసేస్తే వస్తుంది ఆడ. ఎస్, మా వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి శ్రీధర్ బాబు ఇదే పని మీద ఉన్నాడు. వాళ్ళకి లెటర్లు రాసుడు, కరస్పాండింగు, మేము అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తాం, ర్యాండి మీరు పెట్టుబడి పెట్టుడు అంటే మొత్తం బయట దేశాలలో కూడా తెలుసు. ఇండియాలో మొత్తం సేఫ్ సైడ్ స్టేట్ అంటే తెలంగాణ. అందుకే మనోళ్ళు ఎక్కువగా పెట్టుబడి తీసుకొచ్చారు. వీళ్ళు జల్సాలు చేసి వచ్చిర్రు. ఆయన 13 కోట్ల 46 లక్షలు లెక్క తీయమంటున్నాం. దేనికి ఖర్చు అయితే అన్న చెప్పు. ఎస్, ఏం చేసిర్రు? పైసంతా నాశనం చేసిర్రు వీళ్ళ సొంత షౌకులకు. కరెక్ట్ పోయాడు పని చేయాలి కదా. మళ్ళా ఇంకోటి అంటే మనం ముందు నుంచి కూడా చూసుకుంటే ఏమనంటే మేము నీళ్ళు ఇచ్చినామట అన్న. ఇక ఇప్పుడు ఇక అనొద్దు, కానీ నీళ్ళు ఇచ్చినామంటే ఇంతకుముందు ఊర్లలో నీళ్ళ ట్యాంకులు లేకుండా, హైదరాబాద్లో నీళ్ళ ట్యాంకులు, ఊర్లలో నీళ్ళ ట్యాంకులు ఇల్లు కట్టినారు, ఊర్లలో పాఠశాలలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. ఏది కాళేశ్వరం చాలా వినూత్నంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. ఆ పిల్లర్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 5 ఫీట్ల పిల్లర్లు కిందికి దిగినాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్పింది అందుకే నీళ్లు తీసేసారు, లేకున్నా అంటే మొత్తం బ్యారెళ్ళు అన్నీ ఎగరగొట్టేస్తారు, కొన్ని ఊర్లు మునుగుతాయి, అసలు మేము దీనికి పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు బాస్. మొన్న ఎలక్షన్లను కూడా బంద్ చేసిర్రు, కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే అది అప్పుడప్పుడే కూలబడ్డదా. వీళ్ళు చేసిన అన్ని దొంగ లెక్కలే అన్నీ.
ఎస్ ఇంకోటి మనం ఇక్కడ మనకు వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుంటే గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి, డేటా సెంటర్ విభాగంలో 5,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి, ఏరోస్పేస్ అండ్ రక్షణ విభాగంలో 1,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో అంటే ఈ పెట్టుబడులు చూసుకుంటే గతం కంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏ ఇష్యూస్పై ఈసారి ఫోకస్ చేసింది, పెట్టుబడులు ప్రధానంగా ఎక్కువగా రావడానికి కారణం అంటే ఏ విభాగాల మీద ఫోకస్ చేసింది? సార్ ఫస్ట్ తెలంగాణ పిల్లలకు ఉపాధి కలగాలి. ఎస్, పెట్టుబడి పెట్టుబడులు వచ్చి పెట్టినాక కూడా వాళ్ళకు మనం ల్యాండ్ ఇవ్వాలి, కరెంటు ఫెసిలిటీస్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి ఫ్యాక్టరీలకు. ఆ ఫ్యాక్టరీలో పడితే తెలంగాణ పిల్లలకు కొద్దిగా నిరుద్యోగ సమస్య దూరం అవుతుంది అనేది ఉంటుంది. అప్పట్లో కూడా తెలంగాణ నిరుద్యోగ సమస్యలు ఇందిరాగాంధీ దృష్టిలో పెట్టుకొని క్రిసియేటు, బిహెచ్ఏలు, ఐడిఏలు, ఐడిపిఏలు, హెచ్సిఏలు, అవన్నీ ఆమె దృష్టిలో పెట్టుకొని తెచ్చి అన్నీ ఇచ్చింది. ఆర్ఆర్ డిస్టిక్లో చుట్టుముట్టు పెట్టి ఆర్ఆర్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అలాగే పెట్టి ఆర్ఆర్ డిస్టిక్ అందరికీ కొలువులు ఇచ్చింది. ఇది తెలంగాణ అనేది మొత్తం సేఫ్ సైడ్, ఇది ఈ స్టేటే సేఫ్ సైడ్ ఉండే. అట్లా ఆ రోజులల్లో నువ్వు చూడు, డిఫెన్స్ మన దగ్గర ఉన్నంత బయట ఆడలేదు. ఎస్ 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 సార్ రామ్మోహన్ గారు మనకి మళ్ళీ లైన్లో వచ్చారు, మాట్లాడితే. ఎస్ సార్ రామ్మోహన్ గారు చెప్పండి. ఎస్ సార్ నరేంద్ర గారు చెప్పిన వ్యాఖ్యలకు మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు. తెలంగాణకు ఒక్క రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. ఇలా తెలంగాణను మీరు ఏమో డెవలప్ చేసామని మాట్లాడితే అర్థం ఉందా? అందులో ఏమన్నా తెలంగాణకి అసెంబ్లీలో చెప్పిన వాళ్ళు. మేము పోతప్పుడు మిగులుబడి బడ్జెట్ చేయమని 60,000 కోట్ల మిగులుబడి బడ్జెట్ ఇచ్చిపోతే ఇవాళ 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చుంది. తెలంగాణ రాష్ట్రానికి దమ్మిడి అని చెప్పినాడు కిరణ్ కుమార్ రెడ్డి. అరే మేము బడ్జెట్ ఇచ్చిపోయినాము. హలో, మా వాళ్ళు బడ్జెట్ ఇచ్చినాం. 60,000 కోట్ల మిగులుబడి బడ్జెట్ ఇస్తే మీ కేసీఆర్ ఏమన్నా ధనిక రాష్ట్రం అని 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నారు. 6.5 లక్షల కోట్ల రూపాయలు దేనికి పెట్టి సిపట్మన్ మేము మిగులుబడి బడ్జెట్ ఇచ్చిపోయినాం, డెఫిసిట్ చేయలేదు. అది చెప్పు ముందుగా చెప్పండి. వినండి, నేనేమంటున్నా, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రాంతం తెలంగాణ వస్తే అడుక్కొని తింటది, కరెంట్ ఉండదు, అప్పుల పాలైపోతుంది, అబాసు పాలైతుందని చెప్పిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో త్వరితగతిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వయం పరిపాలనతో ముందుకు తీసుకుపోయారు. దేశంలో అగ్రగాంగం నిలబెట్టిర్రు, 24 గంటలు కరెంట్ ఇచ్చిర్రు, ఇండస్ట్రీస్ కు స్వాగతం పలికిర్రు, ఐటీ సెక్టర్ డెవలప్ అయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతం సంబంధించిన చదువుకున్న యువకులందరూ ప్రైవేట్ సెక్టర్ లో బాగుపడ్డరు, మంచి కాలేజీలో చదువుకున్నారు, ఉన్నత విద్య అభ్యసించారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి నిదర్శనం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గచ్చిబౌలి కానీ ఐటీ సెక్టర్ ఎట్లా ఉండే, ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినక్కడికి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది, ఎన్ని లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ రెడీగా ఉంది, ఇవన్నీ అందుబాటులో ఉంచారు. కాబట్టి ఇండస్ట్రీస్ కు సింగరేణి 10 టీ పాస్ పెట్టేసి ఎట్లయితే అనుమతులు మంజూరు చేసిరో అవన్నీ సరళతరం ఉన్నాయి కాబట్టి, ఈజీగా ఉన్నాయి కాబట్టి అటు వేరే కంపెనీలు ఈ రోజు రావడం జరిగింది. 50 దినాల లోపల మీరు ఏం చూయించుకొని వాళ్ళని ఇక్కడ రమ్మని ఆహ్వానించారండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజుల్లో నేను ఈ పని చేసినా మీరు రండి అని చెప్తే వచ్చి రావాలేమన్నా? మా తెలంగాణ ఇదంతా ఉంది కాబట్టి మీరు రమ్మని చెప్పుండొచ్చు. ఇదంతా ఉందంటే 10 సంవత్సరాలు చేసింది ఎవరండి? అది రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి మీరు. అది మాట్లాడండి తప్పితే ఇందిరాగాంధీ చేసింది, రాజశేఖర రెడ్డి చేసినా చెప్తారు ఏంటండి మీరు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిట్టనీరులో ముంచారు. తెలంగాణ బలిదానాన్ని లెక్క పెట్టలేదు, తెలంగాణ ఉద్యమాన్ని లెక్క పెట్టలేదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని లెక్క పెట్టలేదు. ఇవన్నీ చేసి మేమేమో చేసాం మీరు చెప్పుకుంటే ఎట్లా అండి? అందరూ గమనిస్తా ఉన్నారు. ఇలా 50 ఒకటే క్వశ్చన్ అండి, 50 రోజులలో చెప్తున్నా చివరి మాట, 50 రోజులలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఇక్కడికి. ఈయన చేసింది 50 రోజులలో ఏం చెప్పి రావంత్ గారు చెప్పండి, 50 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? ఆయన చెప్పింది పాయింట్ ఇస్తా. ఎస్ చెప్పండి. ఆయన లైట్లు లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నాడు.
మొన్న 85 కోట్ల కరెంటు వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళకు డ్యూ పెట్టిర్రు. ఆయన రిటైర్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్ రాజీనామా లెటర్ పెడితే ఎక్సెప్ట్ చేయకుండా పోయి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు. కరెంటు దాంట్లో గఫ్లా. ఇక ఇప్పుడు ఈయన చెప్పింది ఏంది, కాళేశ్వరం నీళ్ళు ఇస్తుర్రంట. నీళ్లు 5 ఫీట్ల పిల్లర్లు కిందికి దిగినాయి. అన్నారం, సున్నీల, మేడిగడ్డ. కాళేశ్వరం నాశనం అయిపోయిందా? కేంద్రం వాళ్ళు చెప్పిపోయిరా మేము పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు కట్టిర్రని. అలా ఎన్ని కోట్లు తిన్నారు ఏంది ఏం కాదా ఇప్పుడు అంతా అది కూడా బయటకు వస్తుంది. ఈయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గచ్చిబౌలి డెవలప్ చేసినట్ట. అది మీరు చేయలేదు, పోయి కేశవరావుని అడుగు, మీ పాటనే అది ఓల్ చేసి తెలుస్తుంది నీకు. అది మా పుణ్యం ఇవాళ గచ్చిబౌలిలో వచ్చిందంటే. విన్నావా? మీరు డెవలప్ చేసినావు ఏం చేసిర్రు? తెలంగాణ బలిదానం అంటారు. మీరు ఎంతమందికి మీరు ఇండ్లు ఇచ్చారు? ఎంతమందికి తెలంగాణ చచ్చిపోయిన వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారు? మీరు పింఛన్లు ఎంతమందికి ఇచ్చారు చెప్పు జారా. అచ్చా మీరు అన్ని డెవలప్ చేసారు కదా, ఎందుకు ఓడిపోయారు గజ్జప్పు? మీరు ఎందుకు ఓడిపోయారు గజ్జప్పు? మళ్ళా అర్హత ఉన్న అందరికీ కూడా అర్హత ఉన్న అందరికీ కూడా ఉద్యోగాలు. ప్రభాకర్ అంటోడు ఓ ఫామ్ హౌస్ కట్టుకొని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో 30 మంది పోరగాళ్ళని తీసుకుపోయిన ఫామ్ హౌస్ లో పని చేపిస్తాడు. డే అండ్ నైట్ షిఫ్టింగ్ లా, జీతాలేమో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటాడు. ఆ ప్రభాకర్ దొంగ. ఇద్దరు హరీష్ రావు చెప్పిన ఒక ఆడ లేడీకి కొలువిచ్చిర్రు వీళ్ళు. ఆమె 2 ఏళ్ళ దాకా కొలువికేవాలి. మొన్న పోయి సైన్ పెట్టుకుని దొంగేవాడు. 50 రోజులు సార్ ఏం చేచ్చినంటావు? 50 రోజులు సార్ మీ దొంగతనాలని బయట పెడుతున్నాము. ఇంకా 10 ఏళ్ళ దాకా సరిపోయేటట్టు కనిపిస్తలే మాకు. ఏమేమి చేసిరు అన్ని బయటికి తీస్తున్నాం. ఎస్ఎస్ రామ్మోహన్ గారు అన్ని తీస్తాం మేము, ఏ విడువం మేము. నరేంద్ర గారు అని వర్షం ఉందా ఒకసారి? ఎస్ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. 50 రోజుల్లో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి చిట్టా మొత్తం బయట తీస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి బయట తీస్తున్నాం. ఆర్టీసీకి పెట్టింది కదా తొర్రా. ఎస్ చెప్పండి దీనికి. నువ్వు మాట్లాడి ఏం మాట్లాడితే నరేంద్ర వినండి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల ఊపిరిగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లాఠీలకు తూటాలకు చెప్పింది పార్లమెంట్ లో మేము తీసుకొచ్చినాం. పార్లమెంట్ లో మేము తీసుకొచ్చినాం. ఆదినం కేసీఆర్ కూడా పార్లమెంట్ లో లేకుండే. ఆదినం కేసీఆర్ పార్లమెంట్ లో లేకుండే బిల్ పాస్ అయ్యేటప్పుడు మా వాళ్ళు ఉండి తీసుకొచ్చిర్రు. ఇదే పొన్నం ప్రభాకర్ ఉండి తీసుకొచ్చిర్రు. కేసీఆర్ తెల్లారు వచ్చిండు పార్లమెంట్ లో. మేము తీసుకొచ్చినాం. ఒక వర్షం సోనియా గాంధీ మాట ఇచ్చింది, మేము తెచ్చినాం. ఏ ఉద్యమం తెచ్చిర్రు? కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయిందా? హరీష్ రావు మీద, కవిత మీద ఎఫ్ఐఆర్ అయిందా? లేపోని కేటీ రామారావు జైలు పోయినా ఎవరన్నా ఒకరోజు జైలు పోయిన సంఘటన చెప్పు నువ్వు. జైలుకు 1200 మంది లేకపోతే వాళ్ళ పునాదుల మీద తెలంగాణ వస్తే అడ్డాన్ని మొత్తం దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని. మీరు రామ్మోహన్ గారు ఇక్కడ మన టాపిక్ తెలంగాణ గురించి ఉద్యమకారులు అంటే మీరు ఉద్యమం చేసింది ఏం లేదు. సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. ఏమిచ్చిన తెలంగాణ? రామ్మోహన్ గారు ఒక నిమిషం మన టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం. మన ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుతున్నాం. మీరు తెలంగాణ టాపిక్ తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత మారినటువంటి పరిస్థితి. అది చిన్న కరెక్షన్ చేసుకోవాలి. మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి రామ్మోహన్ గారు చెప్పండి, పెట్టుబడులకు సంబంధించి ఆయన కామెంట్ చేసిన దానికి మీరు ఏమంటారు చెప్పండి. ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టే పార్టీ కాదు. తెలంగాణ పార్టీ బ్రిటిష్ వాళ్ళ పార్టీ కాదు. మాది తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజల అస్తిత్వం కొరకు పోరాటం స్వాభిమానంతో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నడుము కట్టి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఒకటే ఎజెండా అండి టీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తెలంగాణ పార్టీ ఎజెండా. ఆ ఎజెండాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ పెట్టడం జరిగింది. విజయం సాధించిర్రు, అధికారంలోకి వచ్చిర్రు, 10 సంవత్సరాలు సుపరిపాలన అందించిర్రు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిర్రు. కాబట్టి ఈ పెట్టుబడులు వస్తున్నాయి. మీరు గడిచిన 5 సంవత్సరాల తర్వాత మేము చేసిన అభివృద్ధి ఇండెక్స్ దాటిన తర్వాత మీరు మాట్లాడండి, మేము కూడా స్వాగతిస్తాం. కానీ మీరు వచ్చి 50 రోజులైంది, ఏదో 20 ఏళ్ళు మేము అధికారంలో మేమే చేసినాం ఇదంతా అని చెప్తే ప్రజలు మీ కళ్ళబొల్లి మాటకు నమ్మరు. మీ తాటాకు షప్పులకు ఎవరు భయపడరు. ఇక్కడ
మీరేదో అవినీతి బయట పెడతాం. మీ 10 ఏళ్ల కన్నా ముందు మేమే ఉండే. మీ అవినీతి ఎవరు చేయలేక. లేలే, మీ 10 ఏళ్ల కన్నా ముందు అధికారంలో మేమే ఉండే. టీఆర్ఎస్ పార్టీ ఊర్లలో నీళ్ళ ట్యాంకులు మేము కట్టినాం. రామోహన్ గారు ఒకసారి కంటిన్యూ చేయండి. నరేంద్ర గారు చెప్పండి. ఒక్క తాండాకు ట్యాంక్ గతి లేదు. రామోహన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 70 సంవత్సరాల పరిపాలన లోపల మీరు తాండాలను ప్రత్యేక పంచాయతీ చేయలేదు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి? మీరు జనాభా లేకుండా అంత, అప్పుడు జనాభా లేకుండా జనాభా ఎక్కడ పోయింది? ఊర్లలో నీళ్ళ ట్యాంకులు మేము కట్టినాం, ఊర్లలో పాఠశాల మేము తెచ్చినాం, ఊర్లలో పాల కేంద్రం మేము పెట్టినాం, ఊర్లలో పశువుల డాక్టర్లను మేము తెచ్చినాం, ఊర్లలో లైట్లు మేము పెట్టినాం, ఊర్లలో రోడ్లు మేము వేసినాం. మీరు ఏం చేసిర్రు? గజ్జప్పుడు ఒక బొందల గడ్డలకు రంగేస్తే సర్పంచులకు పైసలు ఇస్తాను ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన చరిత్ర మీది. నువ్వు మాకంటున్నావు మా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ కాదు అని మాట్లాడుతున్నావు. అరే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ మాది. 140 సంవత్సరాల గల పార్టీ మాది. కేసీఆర్ అభివృద్ధి చేసిన వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి అయింది. దేశాన్ని సర్వనాశనం చేశారు. అరే ఓను మేమా ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పుణ్యాన, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మా పుణ్యాన. ఏం చేసింది కవితమ్మ? నరేంద్ర గారు రామోహన్ గారు ఒకటి మన టాపిక్ పూర్తిగా విమర్శలకు వెళ్ళిపోతున్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాట్లాడడానికి అంశం కాదు ఇక్కడ. కేవలం వన్ సెకండ్ సార్. ఇక్కడ ప్రధానంగా మనం కేవలం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడదాం. పెట్టుబడులకు సంబంధించి ఎందుకంటే సమయభావం కూడా తక్కువ ఉంది మనకి. పూర్తిగా ఇక్కడ పెట్టుబడులు ప్రధానంగా వస్తున్నటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పెట్టుబడులు దాదాపుగా గతం కంటే ఎక్కువగా వచ్చిన 3 సంవత్సరాలు రానటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి. సో దాని మీద ఇప్పుడు టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఆదాని గ్రూప్కి సంబంధించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఆదాని గ్రూప్తో గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాకముందు చేసిన కొన్ని కామెంట్స్ దొంగని తిట్టిన వ్యక్తితో ఎలా చేతులు కలిపి ఈరోజు ఇన్ని పథకాలు అంటే సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారని కేటీఆర్ చేస్తున్నారు. సో కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు రామోహన్ గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాజకీయ విమర్శలు రేవంత్ రెడ్డి గారు చేశారు. కేటీఆర్ గారు పలు కంపెనీలతో ఒప్పందం చేసుకొచ్చారు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అదాని దొంగ. ఇక్కడ కేటీఆర్ గారే ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. గతంతో పోలిస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అభివృద్ధి పదంలో వెళ్తున్నారు. రాష్ట్ర రక్షణ కోసం మాత్రమే అభివృద్ధి కోసం మాత్రం వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఇక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వ్యాఖ్యలు చూస్తే గతంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ అనుసంధానిస్తూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిపై వారు కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరు ఏమంటారు? ఒకటే అండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అదాని తోటి కేటీఆర్ గారు మీటింగ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అదాని దొంగ, ఈయన కూడా అవినీతి పరుడు అని మాట్లాడాడు. మరి దొంగతో నువ్వు ఒప్పందం చేసుకుంటేనేమో వాడు మంచోడవుతాడు. మరి మేము రాష్ట్ర ప్రయోజనాలు కావండి మావి. ఎప్పుడు చేసిండు కేటీఆర్? అదాని గారితో అదానితో ఎప్పుడు మాట్లాడిండు కేటీఆర్? ఎన్నడూ మాట్లాడలే. ఇంతకు ఎన్నడూ మాట్లాడలే. మాట్లాడకపోతే అది కాదు ఫస్ట్ మాకు ఇది చెప్పు. రామోహన్ గారు మీరు మాట్లాడారన్నారు, ఎప్పుడు మాట్లాడారో చెప్పమంటారు ఆయన? నేనేం చెప్తున్నా అండి, ఇండస్ట్రీ ఒప్పందం బయటకు మీరు తెచ్చింది అదాని గారు ఒక్కరే కొత్తగా వచ్చింది ఈ రోజు పెట్టుబడిలో కూడా. మిగతా మొత్తం కూడా కేటీఆర్ గారు మాట్లాడే కంపెనీలే. అదాని గారు ఒక్కరే ఒప్పందం. ఇప్పుడు దొంగాన్ని అదానితో మీరు ఎట్లా తీసుకొచ్చారు? మరి దొంగాని అదానిగా అన్నారు మీరు ఎట్లా తీసుకొచ్చారు? సరే ఇప్పుడు రాజకీయ కోణంగా మాట్లాడతావా, తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా? గజ్జం అదాని విషయంలో రెండే పాయింట్లు అడుగుతున్నా. రాజకీయ కోణంగా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడతా, లేదు తెలంగాణ డెవలప్మెంట్ తెలంగాణ పిల్లలకు కొలువు వస్తుందంటే మాట్లాడతావా? అట్లా మాట్లాడు. చల్ నువ్వు రెండు లేదంటే దానికి జవాబిస్తా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని రోజులు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రాంతం పిల్లల కొరకే కదా. మరా కేసీఆర్ చేసిన అభివృద్ధి కేసీఆర్ ఏం చేసింది చెప్పు, మీరు చెప్తలేరు. ఎస్ఎస్ రామ్మోహన్ గారు ఆయన చెప్తుంది ఏంటంటే, నరేంద్ర గారు చెప్తున్న పాయింట్ ఒకటే. సో ఇక్కడ రాజకీయంగా గతంలో జరిగినటువంటి విమర్శలకు కానీ ఇప్పటికి జరుగుతుందని పూర్తి స్థాయిలో పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఈ రోజు ఒప్పందం చేసుకుంది, పెట్టుబడులు పెట్టించుకుందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరు స్వాగతిస్తారా మీ పార్టీ తరఫు నుంచి? ఒక విషయం చెప్తానండి, మనం ఒక వ్యక్తి పైన ఇతను నేరస్తుడు, ఇతను కంపెనీలు చెడు మార్గంలో ఉన్నాయి, ఇతను దేశద్రోహి లేదా దేశాన్ని ముంచుతాడని ఆరోపణ చేసి ఈరోజు అదే వ్యక్తితో కంపెనీ ఒప్పందం చేసుకొచ్చి నేను రాష్ట్ర ప్రయోజనాలని చెప్తే నమ్మనికి ఎవరు సిద్ధంగా ఉంటారండి? ఇక్కడ ఇంకా అదాని తప్పితే వేరే కంపెనీలు లేవా? ఇంకా 100 కంపెనీలు తీసుకురా.
తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు మేము స్వాగతిస్తాం. మస్తున్నాయి ఆడ, Yes, yes, రిలయన్స్ yes, వాళ్ళు yes, ఉన్నాయి, గోయంకా ఉన్నాయి. నరేంద్ర గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు చివరిగా సమయం తక్కువ ఉంది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించి స్వాగతిస్తామని చెప్తున్నా, మీరు కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. ఒకటే అండి, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని స్వాగతించాల్సిందే. మీరు కష్టపడి మేము 100 చేసినాం, మీరు కూడా చేయండి, మేము కాదంటలేము. కానీ మాట్లాడే విధానాలు మనం అడవులుగా మాట్లాడే రాజకీయ ఆరోపణలు చేయరాదు. ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చూసి మాత్రమే ఇక్కడ పెట్టుబడులు వచ్చినాయి. మీరు 5 సంవత్సరాల తర్వాత చెప్పండి మేము చేసినామని, మీ మాట ఎవరన్నా నమ్ముతారు, మేము కూడా విశ్వసిస్తాం. మేము ఒకటే చెప్పేది, కేటీఆర్ గారు కంపెనీలు రామ్మోహన్ గారు అవే కంపెనీలు మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తారు నరేంద్ర గారు. ఒకటి ఎక్స్ట్రా. ఎస్ నరేంద్ర గారు చెప్పండి. ఫైనల్ ఆన్సర్, మనకి సమయం కూడా దగ్గరకు వచ్చింది. సో ఫైనల్ గా మీరేం చెప్తారు? ఫైనల్ ఏంది, ఆయన అన్నాడు కదా 5 ఏళ్ల తర్వాత మీరు ఎంత అభివృద్ధి చేసి చూసి చెప్పురు అన్నాడు. సరే 5 ఏళ్ల తర్వాత మేము ఏమేమి కంపెనీలు పెట్టినామో, ఎంత ఖర్చు పెట్టినామో శ్వేతపత్రం తెచ్చి రిలీజ్ చేసి ఇదే మీడియాలో ఇదే టేబుల్ మీద తెచ్చి చూపెడతా. ఇంకా నువ్వు రేపో ఎల్లుండి ఏం చేయి, 13,44,00,000 కేటీఆర్ దేనికి ఖర్చు పెట్టాడు, ఆయన ఖర్చు రాసిండు, ఆ ఖర్చు దేనికి పెట్టిండు అది చూపెట్టాలి. లాడ్జింగ్లకు ఎంత బిల్ అయినా, తాగుడికి ఎంత అయింది, తిండికి ఎంత అయింది, ఏం కథ ఆ బిల్ చూపెట్టు. సరే మేము 5 ఏళ్ల తర్వాత చూపెట్టమంటున్నాం డెవలప్మెంట్, మేము చూపెడతాం 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్లకు సంబంధించి వాడు చూపెడతామని చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి కేటీఆర్ సంబంధించి లెక్కల పెట్టుబడిలో పెట్టిన ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయమంటారు. తప్పకుండా అన్నిట్లో అన్ని రంగాలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారితో విడుదల చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. 10 సంవత్సరాల సూచీలు మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి స్టార్టింగ్ అనిపిస్తాయి. ఏ రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది, మన ఆర్థిక వృద్ధి ఎంత పెరిగింది, దాంతో పాటు ఆస్తులన్నీ పెరిగినాయి, దాంతో పాటు అప్పులు కూడా అన్ని కూడా చూపిస్తారు. ఒక దగ్గర ఒక అభివృద్ధి పదం జరిగినప్పుడు అప్పులు తీసుకొస్తారు. 50 రోజులలో ఎన్ని వేల కోట్ల అప్పు తీసుకొచ్చారండి? జీతాలు ఎన్నికలు ఇచ్చారు, డబ్బులు మీరు చేస్తే ఇది ఇబ్బంది. మేము పెట్టిన ఆస్తులు మీరు గిరిగిరి పెట్టుకున్నారు. జూబ్లీ బస్ స్టాండ్ పెట్టిండు, రాణిగంజ్ బస్ స్టాండ్. మళ్ళీ టాపిక్ డ్రైవ్ అవుతుంది, మనకి సమయం కూడా అయిపోయింది. సో థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. ఎస్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 3 ఏళ్ళ రాని పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి వర్షం కేవలం గత ప్రభుత్వ అభివృద్ధి వల్ల మాత్రమే వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీ మేము చేసినటువంటి కృషి ఫలితంగానే రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇన్ని పెట్టుబడులు తేగలిగామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.